హాయ్ ఫ్రెండ్స్, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రతి ఒక్కరికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకున్న ఒక మంచి ప్రశ్న, ఒక మనిషి మంచిగా ఎలా మారతాడు? అవును కదా. ఈరోజు కుటుంబాల్లో, సమాజంలో ఉన్న ఒక ప్రశ్న ఇది. చాలామంది ఆలోచించేది, నా బిడ్డలు డ్రగ్స్ బానిసారు, లేదా త్రాగుడుకు బానిసారు, నా భర్త మారట్లేదు, నా భార్య మారట్లేదు, నా కుటుంబం మారట్లేదని ఎంతమంది బాధపడుతూ ఉంటారు. అవును కదా. మనిషి మంచిగా ఎలా మారగలడు? దానికి కారణాలేంటి? అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనిషి మారడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఒక దొంగను మార్చడానికి పోలీసులు శిక్షిస్తారు, కానీ భయపడి కొంతకాలం దొంగతనం చేయకపోవచ్చాము, కానీ తర్వాత దొంగతనం చేస్తారు. పాపం చేసినప్పుడు శిక్షించడానికి ఎన్నో సమాజంలో ఉన్నాయి, కానీ పాపం చేయటం ప్రజలు మానట్లేదే. కారణం పిల్లల కారణం మనిషి హృదయం. బైబిల్ సెలవిస్తుంది, హృదయం మోసకరమైనది. అవును కదా. హృదయం అంటే ఏంటి? హృదయం అంటే మన గుండె కాదు, మనలో ఉన్న అంతరంగ పురుషుడు, నీవే. అవును, నా నిజమైన స్వరూపం నాలో కనపడుతుంది. ఆ పురుషుడు ఎప్పుడు నిన్ను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. తనకిష్టం వచ్చేట్లు జీవింపచేసి, పాపంలో జీవించేటట్టు చేసి, నేను మోసం చేస్తూ, నేను ఉత్తేజపరుస్తూ, నిన్ను ఆనందింపచేస్తూ, లోకంలో నీ అంతరంగ పురుషుడు నేను మోసం చేస్తూనే ఉంటాడు. మరి ఎలా మార్చబడతాం? అవును పిల్లరా, ఈరోజు ఈ లోకంలో ఏది కూడా మనుషులు మార్చలేదు. ఈ లోకంలో ధనం మనుషులు మార్చలేదు. ఈ లోకంలో